అంటే నా భర్తీ పరిస్థితుల్లో ఉండడానికి కారణం నువ్వే అన్నమాట. ఆయన నీకే అన్యాయం చేశారే, ఆయన నీ స్థితికి తీసుకొచ్చావు. ఆరడుగుల మనిషి నువ్వు చేసిన పనికి ఉలుకు పలుకు లేకుండా పడున్నారు. అసలు అసలు ప్రియకి మగ పిల్లాడు పుట్టడం ఏంటి, నువ్వెళ్ళి అడగడం ఏంటి? ఆయన నీకు నిజం చెప్పాలనుకోవడం ఏంటి? ఇదంతా కొత్తగా నాటకాలు ఆడుతున్నావా? అయినా అయినా ప్రియకి పిల్లాడు పుడితే ఏంటి, పుట్టకపోతే ఏంటి? ఆ పుట్టినోడు బ్రతికితే ఏంటి, చూస్తే ఏంటి? నీ మూలంగా నా భర్త పరిస్థితి ఎలా ఉందో చూడవే. నీకు పేగు పంచని దాని గురించి నాకు జీవితాన్ని పంచిన వాడిని చంపాలనుకుంటున్నావు. అసలు నిన్ను కాదు, దీనంతటికీ కారణం ఆ నర్స్. ఆ రోజు నువ్వు ఆ నర్సును కలవకపోయి ఉంటే ఈ రోజు నా మొగుడు ప్రాణం మీదకి వచ్చేది కాదు. గుర్తుపెట్టుకో, నిన్ను వదలను, ఆ నర్స్ని వదలను. ఇద్దరంతూ చూసే వరకు నేను నిద్రపోను. ఏంటమ్మా ఈ ఆవేశం? ఊరుకో ఊరుకో. ఏంట్రా ఊరుకునేది? ఎప్పుడూ అందరితో హాయిగా ఉండేవారు, ఎవరికి హాని తలపెట్టని మనిషి. అలాంటి మనిషికి ఏ పరిస్థితి వచ్చేలా చేసింది ఇది? దీన్ని ఎలా రక్షమించేది? చూడు తులసి, ఆయనకి జరగకూడదు ఏమైనా జరిగిందో, నువ్వు ఎవరినైతే కాపాడాలనుకుంటున్నావో వాళ్ళు ఉండరు, నువ్వు ఉండవు. జాగ్రత్త. అమ్మా ఊరుకోమ్మా. అమ్మ నువ్వు పద. కాదురా, ఇదంతా దీని వల్ల జరిగింది. చెప్పేది వినరా. పదమని చెప్తున్నానా? ఏంటమ్మా ఇదంతా? అత్తయ్య బాధలో ఉండాలంటుందిలే సాంబయ్య. ఇదంతా నాకు మామూలే. కానీ నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మావయ్యకి యాక్సిడెంట్ జరిగిన విషయాన్ని ప్రియకు చెప్పొద్దు. సరే అమ్మా, చెప్పను. పద. ఏంటి ఆదిత్య ఇది? మావయ్య ద్వారా నిజం తెలిసిపోతుంది. ఎవరన్న నిజం ప్రపంచానికి తెలుస్తుంది. ప్రియ కొడుకు ఎవరో, నా తల్లిదండ్రులు ఎవరో, మా బతుకులు భవిష్యత్తు ఏంటో అంతా తేలిపోతుంది. చిక్కుముడులన్నీ తొలగిపోతాయని గంపెడ ఆశతో వెళితే ఇలా జరిగిందేంటి? అసలు మావయ్యకి యాక్సిడెంట్ కావడం ఏంటి ఆదిత్య? నాకేం అర్థం కావటం లేదు. నా పరిస్థితి అదే. చాలా టెన్షన్ గా ఉంది తులసి. అసలు ఆ పిల్లవాడు ఎవరై ఉంటారు? ఎందుకు నిజం ఎన్నేళ్లు మావయ్య దాచాల్సి వచ్చిందో ఏమీ అర్థం కావటం లేదు. చాలా బలమైన కారణం లేకపోతే నాన్న అలా చేయరు. నిజమే ఆదిత్య, కానీ తెలియాలి కదా. నాతో చెప్పాలి అని అనుకున్నాడు అంటే ఏదో మంచి జరుగుతుందనే కదా. మంచో చెడు చెప్పలేదు కదా. సడన్ గా గనక ఇలా జరుగుండకపోతే మావయ్య చెప్పేవారు. ఆయనకి మేజర్ యాక్సిడెంట్ అవడం వల్ల కోమలకు వెళ్ళిపోయారు.
తులసి మావయ్య ఎక్కడే? అన్నయ్య 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 వదినా అన్నయ్య ఎక్కడొద్దునా? ఇవాళ మొత్తం అన్నయ్య నాతో ఒక్క మాట అయినా మాట్లాడలేదు. నేను అర్జెంటుగా అన్నయ్యతో మాట్లాడాలి. అన్నయ్య ఏంటి ఎవరు ఏం మాట్లాడరు? అన్నయ్య అన్నయ్య మావయ్య అర్జెంట్ పని మీద వైజాగ్ వెళ్లారు. నీతో చెప్పమన్నాడు, నేనే మర్చిపోయాను. చెప్పమనడమేంటే? నాకే చెప్పి వెళ్ళొచ్చు కదా, ఒక ఫోన్ అయినా చేసి వెళ్ళొచ్చు కదా. వచ్చాక మాట్లాడతారులే ప్రియా. వచ్చాకేంటే వచ్చాక? అన్నయ్యతో మాట్లాడకుండా నేను ఒక్క రోజు కూడా ఉండలేను. అసలు ఎందుకు చెప్పకుండా వెళ్ళిపోయాడో ఏంటో. అసలు బావ మెసేజ్ చేశాడు. అన్నయ్య మెసేజ్ చేశాడు. మెసేజ్ చేశారా? అవునదనా, అర్జెంటుగా వైజాగ్ రావాల్సి వచ్చింది, వచ్చాక కలుస్తాను ప్రియా అని మెసేజ్ చేశాడు. కావాలంటే నువ్వే చూడు. నేను అదే చెప్పాను అత్తయ్య. నువ్వేం టెన్షన్ పడకు, రిలాక్స్ అవ్వు. నాన్న వచ్చాక కలుస్తారు. అవును ప్రియా, నువ్విప్పుడు ఆలోచించాల్సింది మావయ్య గురించి కాదు, నీ ఆరోగ్యం గురించి. మావయ్య విషయం ప్రియాకప్పుడు తెలియకూడదు, తెలిస్తే తట్టుకోలేదు, చాలా ప్రమాదం. పద పద పద. రా. ఈ నెంబర్ ఎవరిది? పొద్దునే ఫోన్ చేస్తున్నారు. హలో, ఎవరండి? నమస్తే మేడం, నేను ప్రియాకి ట్రీట్మెంట్ చేసిన హాస్పిటల్ నర్స్ మాట్లాడుతున్నాను. ప్రియాకి ట్రీట్మెంట్ చేసిన హాస్పిటల్ నర్సా? ఏంటో చెప్పు. ప్రియ గారికి నిజంగానే మగపిల్లాడు పుట్టాడండి. ఏంటి? ప్రియకి మగపిల్లాడు పుట్టాడా? ముందు మీరు మా ఇంటికి రండి, అన్నీ మీకు వివరంగా చెప్తాను. నీ అడ్రస్ చెప్పు, వస్తాను. లొకేషన్ షేర్ చేస్తాను, మీరు అర్జెంట్గా రండి. అలాగే. ప్రియకి మగపిల్లాడు పుట్టాడా? అందరూ నా దగ్గర నిజం ఎందుకు దాచారో తేల్చాలి. హలో, నమస్కారం అమ్మా, నేను ప్రియగారికి ట్రీట్మెంట్ చేసిన హాస్పిటల్ నర్సుని మాట్లాడుతున్నాను. నీకు నిజం చెప్తాను, నువ్వు అర్జెంట్గా మా ఇంటికి రా, అడ్రస్ షేర్ చేస్తాను. అలాగే, వెంటనే బయలుదేరి వస్తాను. ఇదే లొకేషన్. ఎక్స్క్యూజ్ మీ, ఇంట్లో ఎవరైనా ఉన్నారా?
ఏమండి, ఎవరైనా ఉన్నారా? ఈ నర్స్ ఏంటి ఇంటికి రమ్మని ఫోన్ చేసింది, పిలిస్తే పలకడం లేదు. పైగా డోర్ ఓపెన్ చేసింది. లోపలుంటుందా? షేర్ చేసిన లొకేషన్ అయితే ఇదే. లోపల ఎవరైనా ఉన్నారా అండి? హలో, నర్స్, 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 నర్స్. అయ్యో, ఏంటిది? నర్స్, ఎవరు చేశారు? ఇలా ఎవరు చేశారు? లేవండి, హాస్పిటల్కి వెళ్దాం. లేవండి. అయ్యో, నొప్పి, 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 అయ్యో, నొప్పి, నొప్పి. ఇప్పుడేం చేయాలి? నాకే అర్థం కావట్లేదే. అత్తయ్య కారు ఇక్కడ ఉందేంటి? చాలా నొప్పిగా, చాలా నొప్పిగా ఉందమ్మా. ఆగండి, నేను తీస్తాను. అత్తయ్య, తులసి, తులసి, సమయానికి వచ్చావే. నర్సుని ఎవరో పొడి చేశారు. నువ్వు త్వరగా వచ్చి సాయం చేయి. హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అలా చూస్తావంటే ఇప్పటికే చాలా రక్తం పోయింది. ఇంకాసేపు అయితే ప్రాణం పోతుంది. హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఏదో చెప్పాలనుకుంటుంది. రావే తులసి, తులసి, తులసి రా. ఎందుకత్తయ్య, ఎందుకు ఆ నర్స్ ని చంపావు? తనేం చేసిందని? ఏంటి నువ్వు అనేది? నర్సుని నేను చంపడం ఏంటి? నేను వచ్చేసరికి రక్తం మడుగుల్లో పడుంది. చాలత్తయ్య, తనని చంపింది కాక ఎవరో చూడలేదనుకొని అబద్ధం చెప్తున్నావా? అయ్యో, నువ్వు ఆవిడ కడుపులోంచి కత్తిని తీయడం నేను నా కళ్ళారా చూశాను. ఈ కత్తి ఆవిడ కడుపులో నేను దించలేదే. ఆల్రెడీ ఆ నర్సు కడుపులో పొడుచున్న కత్తిని నేను బయటకు తీశానే. వద్దత్తయ్య, వద్దు. నువ్వు చిన్నప్పటి నుంచి నా మాట ఏదీ నమ్మలేదు. నా మాట కాదని జనాల మాట నమ్మి నా భర్తని నా నుంచి దూరం చేయాలని చూసావు. మావయ్యని కూడా ఇదే నర్స్ చెప్పిన విషయాల గురించి నిలదీశావు. ఇక్కడికొచ్చి ఆ నర్స్ ని చంపేశావు. అంటే అర్థం ఏంటత్తయ్యా? నువ్విప్పుడు అబద్ధం ఆడుతున్నావు. నువ్విప్పుడు నాటకాలు ఆడుతున్నావు. నువ్వు నిజంగానే నాటకాలు ఆడకపోతే నువ్వు ఈ నర్స్ ఇంటికి రావాల్సిన అవసరం ఏంటి? తులసి, నేను చెప్పేది నిజం. ప్రియ కొడుకు విషయం చెప్తాను రమ్మని ఫోన్ చేస్తే వచ్చాను. లేదత్తయ్య,
నువ్వు అబద్ధం చెప్తున్నావు. ప్రియా కొడుకు విషయం అయితే నర్సు ప్రియాకు చెప్తుంది, లేదంటే ప్రియా కూతుర్ని నేను కాబట్టి నాతో చెప్తుంది. నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి? ఎందుకత్తయ్యా, ఎందుకు ఇన్ని కట్టుకథలు చెప్తున్నావు? అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి అంటారు. ఈ నర్స్ ఏదో బ్రహ్మ రహస్యం దాచింది. ఆ రహస్యం బయటికి రాకుండా ఉండాలని ఈ నర్స్ని చంపావు. నువ్వు ఆ నర్స్ని పొడవలేదత్తయ్యా, నిజాన్ని పొడిచి చంపేశావు. కానీ చట్టం, ధర్మం అనేవి ఉంటాయి. వాటి నోరుని నువ్వు మూయించలేవు. తులసి, వద్దు. అనవసరంగా నా మీద నింద వేయకు. నాకు అసలు ఏ పాపం తెలీదే. ఆ పాప పుణ్యాలన్నీ పోలీసులే తేలుస్తారత్తయ్య. సరే, పిలువే, పిలువు. వాడెవడనుకున్నావు? నా కొడుకు. కొడుకైతే కావచ్చత్తయ్య, కానీ ఆదిత్య చట్టానికి, న్యాయానికి కట్టుబడి పనిచేసే నీతి గల, నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. ఆదిత్యకి నిజం పక్కన నిలబడడం తప్ప నీలాంటి దోషులను వెనకేసుకురావడం తెలియదు అత్తయ్య. ఆదిత్య మావయ్య రక్తం పంచుకుని పుట్టినవాడు. మావయ్య నీతికి, నిజాయితీకి, ధర్మానికి నిలబడి ఉంటాడు. అలాంటి ఆయనకి పుట్టిన ఆదిత్య తల్లనో, భార్యనో, తమ్ముడనో, చెల్లనో సెంటిమెంటల్ కి కరిగిపోయి దోషులని సమర్థించడు. నేరం నేరమే. నేరస్తులకి శిక్ష పడేంత వరకు ఆదిత్య ఊరుకోడు. ఆదిత్య, ఇదంతా నిజం కాదురా. ఈ నర్సు ఫోన్ చేసి రమ్మంటే వచ్చాను. వచ్చేసరికి ఇదంతా అయిందిరా. ఇవన్నీ ఇక్కడ కాదత్తయ్య చెప్పాల్సింది. విచారణ జరిపి కోర్టుకు తీసుకువెళ్తారు కదా, అప్పుడు చెప్పు. ఆదిత్య, నువ్వైనా దీనికి చెప్పరా? ఏదేదో మాట్లాడుతుందేంట్రా? చెప్పడానికి ఏం లేదమ్మా. నేను ఇప్పుడు డ్యూటీలో ఒక్కతే నీ చేతిలో కత్తి చూసింది తులసి. ఇక్కడికి తులసి కన్నా ముందొచ్చింది కూడా నువ్వే. అది కాదురా. నిజం కళ్ళ ముందున్నప్పుడు అబద్ధం అని ఎలా అనమంటావు? ఆదిత్య, కన్న తల్లిని నన్ను అరెస్ట్ చేస్తావా? ఇక్కడ తల్లి చెల్లి అని కాదమ్మా ముఖ్యం. ఇది నా ఉద్యోగ ధర్మం. నా ధర్మాన్ని నన్ను నిర్వర్తించనివ్వు. ఉద్యోగ ధర్మానికి అడ్డుపడితే వాళ్ళు ఎవరైనా నేరస్తులుగా పరిగణించబడతారు. తులసి సాక్ష్యంగా నువ్వు దోషివయ్యావు. ఇప్పుడు మళ్ళీ నా ఉద్యోగ ధర్మానికి అడ్డుపడి శిక్షని పెంచుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు. నువ్వు నేరం చేశావా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది. ఆదిత్య,